wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సుప్రీంకోర్టులో నీట్ క్యాన్సలింగ్ గురించి జరిగిన డిస్కషన్ ఏంటి అంటే దాని అవుట్కమ్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు అండ్ ఏది బెటర్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే మీకు రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ అయితే చేరుతుంది. సో దానివల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, లెట్ ద మ్యాటర్ టు బీ హియర్డ్ ఆన్ ద July 8th. ఆల్రెడీ ఒక కేసు పెండింగ్లో ఉంది. సో ఆ కేసు July 8th పెండింగ్లో ఉంది కాబట్టి ఆ కేసుకి ప్లస్ దీని రెండు కలిపి ఈ ప్లీని కూడా దాన్ని అటాచ్ చేయండి. దానికి రిప్లై ఎన్టీఏ ఏమి ఇస్తుందో దాని తర్వాత ఆలోచిద్దాము అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అంటే July 8th లోపు మనం ఎన్టీఏ దాని రీజన్ అనేది రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రీజన్ బట్టి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోకపోతే ఆ కోర్టు తర్వాత మనం ఆలోచిద్దామని ఉంది. సో అప్పుడు ఒక లాయర్ అడిగిన క్వశ్చన్, మరి కౌన్సిలింగ్ సంగతి ఏంటి, కౌన్సిలింగ్ ఆపుతారా అప్పటి వరకు అంటే క్లియర్గా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, కౌన్సిలింగ్ అనేది ఆపేది లేదు. కాబట్టి మళ్ళీ ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కషన్స్ కనుక పెడితే ఈ కేసుని డిస్మిస్ చేస్తాము, మళ్ళీ అసలు రావాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి కౌన్సిలింగ్ అలాగే జరుగుతుంది. కానీ మీరేమనుకుంటున్నారు, మొత్తం అందరికీ రీనీట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో వాళ్ళకి మాత్రమే రీనీట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవాల్యుయేషన్ చేసి ఫ్రెష్ ర్యాంక్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ మూడు ఆప్షన్స్లలో మీరు ఏమనుకుంటున్నారో ఆన్సర్ నాకు చాట్ సెక్షన్లో రాయండి. రీనీట్, రీఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఆర్ రీనీట్ ఫర్ ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్. ఈ మూడిట్లలో ఏదో ఒకటి రాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.